ఫ్రెండ్స్, ఒక చిన్న క్వశ్చన్. ఒక డయాబెటిక్ పేషెంట్ సీతాఫలం తినచ్చా, వాటర్ మెలన్ తినడం బెటరా అని ఆప్షన్ అడిగారు అనుకోండి, మీరేమని చెప్తారు? చాలామంది సీతాఫలం తినకూడదు, బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది, వాటర్ మెలన్ తీసుకోవడం బెటర్ అని అంటారు. కానీ నిజానికి ఏంటి అని అంటే సీతాఫలం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ 54, వాటర్ మెలన్ గ్లైసిమిక్ ఇండెక్స్ 76. అంటే సీతాఫలం తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ స్లోగా పెరుగుతాయి, వాటర్ మెలన్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా పెరిగిపోతాయి. ఇది తెలియక చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ సీతాఫలం తినడం మొత్తం మానేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంతవరకు అందుకు చాలామంది సీతాఫలం పేరు ఎలా వచ్చిందో తెలుసా? సీతాదేవికి చాలా ఇష్టం కాబట్టి దాన్ని సీతాఫలం అన్నాడు. రాముడికి ఇష్టమైంది రామఫలం, లక్ష్మణుడికి ఇష్టమైంది లక్ష్మణ ఫలం అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఏంటి అని అంటే ఈ సీతాఫలం అనేది పోర్చుగీస్ ఇండియాకి వచ్చిన తర్వాత మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు ఇండియాలో పురాతన కాలంలో ఉండేదే కాదు. ఈవెన్ మిరపకాయలైనా సరే పోర్చుగీస్ వచ్చిన తర్వాతే మన ఇండియాకి వచ్చే, అంతకుముందు మిరియాలు వాడేవాళ్ళు. సో డయాబెటీస్కి సంబంధించి చాలా రకాలైన అపోహలు మన దేశంలో ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వీటిని క్లియర్ చేయడానికి డయాబెటిక్ డైట్ పైన ఒక డీటెయిల్డ్ వీడియో నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి.